బాబురావు గారు తర్వాత బాబురావు ముందున్న పనులు కానీ బీసీ నాయకులు చేయడం కావాలి, మళ్ళీ చేయడం కావాలి. నియోజకవర్గం మొత్తం మీద మరి వర్గం మీద ఏకైక సర్పంచ్ ఆ దాడిని చేస్తున్నారు అన్నయ్య నాకేసి రాంబాబు ఆవిడ మిస్సెస్ అలా మిస్సెస్ ఏచూరి శక్తి రాంబాబు నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మరి పార్టీ అధిష్టానం డిమాండ్ కమిటీ నియమించడం జరిగింది, దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఐపోలవరం మండలం ఉదయం 2 గంటలకి తాళరేవు, 2 గంటలకు ముమ్మడివరం, మళ్ళీ 4 గంటల కాకినాడ 4 మండలాలు కూడా మళ్ళీ సమాయత్తం చేయడానికి సాధకులను బాగా సభ్యత్వంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం మన నియోజకవర్గాన్ని సీనియర్ నాయకులు వాసుదేవ్ కుమార్ గారు, మన ఆకుల ప్రవీణ్ గారు, మరి మేడం గారు జై గారు, ఇక్కడ ఇచ్చేసిన వేరా గారు, పెద్దలందరికీ పేరు పేరున మన వెంకట్ గారు, డాక్టర్ గారు, పేరు పేరున అందరికీ రాజయ్య గారు, అందరికీ కూడా సూర్యబాబు గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. వీర మహిళలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మన ముమ్మడి నియోజకవర్గంలో ముగ్గురు కూడా చాలా కష్టపడి ప్రతి గ్రామం జరగడానికి డిసైడ్ చేసుకొచ్చే విధంగా కానీ అన్ని విషయాలు కూడా పబ్లిక్ తెలియజేసి మరి ఎక్కువ సభ్యతలందరినీ కూడా అభినందిస్తూ మరి వారు కూడా వారి యొక్క సందేశాలు ఇస్తారు. కాబట్టి నాకు లింక్ వచ్చింది నన్ను చేయమంటున్నారు, నాకు లింక్ వచ్చింది నన్ను చేయమంటున్నారు అని చెప్పేసి ఎవరిచ్చారో తెలియదండి. కొంతమంది మాత్రం మాకు లింక్స్ వచ్చినాయి అని అన్నారండి, వాళ్ళు చేశారో లేదన్నది కూడా మాకు ఎవరికి ఇచ్చారో కూడా తెలియదండి. నమస్తే అండి. ఈరోజు మనకి జనసేన పార్టీ తరఫున క్రియాశీలక సభ్యత్వాలు, క్రియాశీలక వాలంటీర్లకి వాళ్ళ యొక్క ఇంకా 2-3 డేస్ గడువు ఉంది కనుక వాళ్ళ క్రియాశీల సభ్యత్వాలు బాగా చేయడం కోసం ఒక కమిటీని వేయడం జరిగిందండి. మన నియోజకవర్గం తరఫున వాళ్ళని నియమించడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా మా జన సైనికుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా ఒక వారం రోజుల ముందు వచ్చి ఉంటే ఇంకొక 4-5 వేల సభ్యత్వాలు ఈజీగా కలుగుతుందని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నానండి. ఈ క్రియాశీలక సభ్యత్వాలు చేయడంలో జనసేన పార్టీ తరఫున 4 మండలాలు ఉన్నాయి. 1 తాళరేవు మండలం, 2 ఐపోలవరం, 3 ముమ్మడివరం, 4 కాటేనికోన. ఈ 4 మండలాల నుంచి దాదాపు 80 నుంచి 100 లింకుల వరకు ఇవ్వడం జరిగిందండి. మండలానికి 15 నుంచి 20 లింకులు ఇవ్వడం జరిగింది. క్రియాశీలక వాలంటీర్లు నియమించారు. మండలానికి నుంచి 15 నుంచి 20 వరకు నియమించారు. వాళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో చాలా కష్టపడి తమ సహాయాలు పార్టీ అధినేతకి, పార్టీకి ఈ 2 వారాలు వెచ్చించి వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో అత్యధికంగా క్రియాశీలక సభ్యత్వాలు లోపు తీసుకుంటే సుమారు 3600 నుంచి 4000 వరకు క్రియాశీలక సభ్యత్వాలు చేయడం జరిగిందండి. ఇందులో 500 సభ్యత్వాలు చేసిన 2 ఉన్నారు, 400కి దగ్గరగా రీచ్ అయిన మిత్రులు 2 ఉన్నారు, 200 ప్లస్ చేసిన మిత్రులు 3 ఉన్నారు. మ్యాక్సిమం అందరూ 100 క్రాస్ చేశారండి. ఒక 2 సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 100 క్రాస్ చేయడం జరిగిందండి. ఈ సభాముఖంగా మా తోటి క్రియాశీలక వాలంటీర్లు ఇందులో పాల్గొని మేము ఈ సమయాన్ని వెచ్చించి ఈ 2 వారాలు కూడా పార్టీకి సహాయ సహకారాలు అందించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. మండలాల నుంచి కూడా ముమ్మడివరంకి దాదాపు ఇప్పటి వరకు 13,500 నుంచి 14,000 వరకు క్రియాశీలక సభ్యత్వాలు చేయడం జరిగిందండి. ఆ సంఖ్యని ఈ 2 రోజుల్లో ఇంకో 2-3 వేలు కలిపి 17,000, 18,000 దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుచున్నానండి. మీరు వచ్చిన దానికి ఫలితం దక్కాలి అని అంటే కనీసం ఒక్కో మండలం నుంచి మినిమం 600 నుంచి 1000 సభ్యత్వాలు
ఈ 2 రోజుల్లో యాడ్ అయ్యగలిగితే మనం పెట్టుకున్న మీటింగ్కి ఒక ఉద్దేశము, మంచి చేసామన్న ఫీలింగ్ జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 రోజులు మీ సమయాన్ని వెచ్చించి ఈ క్రియాశీలక వాలంటీర్లకు సంబంధించి మనం ఏదైతే కార్యక్రమం చేయాలో దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏంటంటే మాకంటూ ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి బలోపేతంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఫిషర్మెన్ అంటే ఎంత గౌరవం అంటే చెప్పలేదు. ఏంటంటే చిన్నాల కాలం ఇంచుమించుగా నేను ఒక 20 సంవత్సరాల కాలం నుంచి వస్తున్నాను, కానీ అమరావతి చేసాం. ఇక మీద ఇంకా ఈ 2 రోజులు ఉంది కాబట్టి ఇంకొక 50 జరిగిందండి. అలాగే పత్రికలు జరిగిందండి. మనకి ఏంటంటే ఒక స్టాల్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏంటంటే మన ఎస్సీ రోజు అలాగే అంటే 4 ఏరియాలు కవర్ చేసేలాగా ఒక రోజు మన ఎక్కడ వచ్చేదానికి అది సక్సెస్ అయ్యింది. రాయడం జరిగిందండి. మెయిన్ ఏంటంటే మన పార్టీ సానుకూలంగా రాయడం జరిగిందండి. కేవలం ఏంటంటే వైసీపీ నుంచి చెప్పుకొని వచ్చారు కాబట్టి మనం దానికి ముందుకు చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఏంటంటే మాది ఒక సంస్థ మీకు మన మీటింగ్లో చెప్పామంటే రిపోర్ట్స్ అన్నారు, కానీ అన్ని రిపోర్ట్స్ పెట్టాకండి వాళ్ళకి ఎటువంటి స్పందన లేదు. మనకి వాళ్ళకి రావడం వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ కట్టించుకోవడం తప్ప మనకి ఏమి ఇవ్వట్లేదని చెప్పి మీరందరూ తరలి రావడం, మా మండలం పరిస్థితి నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు, వారందరూ పేరు పేరుని చెప్తే ఆలస్యం అవుతుంది కనుక డాక్టర్ ప్రసాద్ గారు పొద్దుట 7:30 నుంచి ఓపీ ఉంటుంది సార్. అయితే మరి కొత్తగా టీడీపీలో ఎందుకు చెప్తున్నానంటే 15 మందిని కనకాల పెంపొందించి చేయాలనే ఉద్దేశంతో మన పార్టీ అధిష్టాన వర్గం మరి తాతాజీ గారిని, కుమార్ గారిని, ప్రవీణ్ గారిని అనేటువంటి ముగ్గురిని మన నియోజకవర్గానికి పరిశీలకులకు పంపడం జరిగింది. నిన్న ముమ్మడవరం మండలంలో ముమ్మడవరం మన పార్టీ ఆఫీస్ మీటింగ్ జరిగింది. తర్వాత ఈవేళ గ్రామాల్లో తిరగడం జరుగుతుంది. అయితే ఇటువంటి కార్యక్రమం ముందు పార్టీ ఇంతకు ముందు తీసుకుని ఉంటే ఈవేళ పొత్తులో భాగంగా మనం వెళ్ళక్కర్లా, మన దగ్గరికి పొత్తులో అవుతుంది అందరూ కూడా, అది గ్యారంటీ, నా అనుభవమే చెప్తున్నాను. అయితే మన అధినాయకుడు చాలా ఆలోచనపరుడు, చాలా నిబద్ధమైనటువంటి నాయకుడు. మనకి ఏం చేస్తానంటే ఎవరు పెద్దగా చిన్న సరే ఆయన ఇంకా చిన్నగా ఉంటాడు తప్ప పెద్దోళ్ళని ఎప్పుడు చెప్పలేదు. చూడండి ఈవేళ ఆయన ఉన్నట్టు భోగాలను వదులుకొని ఎక్కడో మన్యం గ్రామాల్లో ప్రజలు మట్టి రోడ్లో తిరుగుతూ ప్రజల శ్రేయస్సు కోసం కానీ, మంచినీళ్ళు కానీ, విద్య కానీ, చదువు కానీ అన్నింటిలో కూడా ఆయన ముందుకి తీసుకెళ్తున్న కార్యక్రమం మన నాయకుడిని చేస్తున్నారంటే అటువంటి నాయకుల్లో మనం పనిచేస్తున్నందుకు కాలు రెత్తుకుని గర్వపడాలి ప్రతి ఒక్కరు కూడా. జన సైనికులు అన్నందుకు తర్వాత మనకు కూడా పేరు పెట్టాడు ఏంటది, జన సైనికులు. జనానికి మన సైనికులు కాపలాలు అంటాడు. బార్డర్లో సైనికులు కాపలా కాస్తే ఈ జనాల అభివృద్ధి కోసం మన జన సైనికులు ఖచ్చితంగా పనిచేయాలి, అది గ్యారంటీ. మనం కండువా వేసుకున్నామంటే పోయేదాకా ఈ కండువా భుజం మీద వదలకూడదు. మన నాయకుడు ఆ పద్ధతిలో వెళ్తున్నారు. అంతేగాని ఇవాళ జన సైనికులు అని చెప్పుకోవటం, రేపు పదవుల కోసం పాకలాడటం, పదవిలో తప్ప ఆడిపోవడం, అటువంటి జన సైనికుడు కాదు. అటువంటి మనకు అక్కర్లేదు. మా నాయకుడు చెప్పింది కూడా అదే. చాలా మంది ఏమైనా మాట్లాడుతున్నారు. పొత్తులో బాగున్నా ఈవేళ ఆంధ్రప్రదేశ్కే కాదు యావత్ భారతదేశానికి నాయకుడు మన నాయకుడు, అది గుర్తుపెట్టుకుంటారు. మోడీ గారు అన్నారు, చూశారు కదా మీరు వాట్సాప్లో చూస్తున్నారు, ఏ పవన్ తుఫాన్ హే అన్నాడు ఆయన. ఎంత గొప్పండి మనకి అది. ముమ్మడవరం కాన్స్టిట్యున్సీ చాలా బలమైన కాన్స్టిట్యున్సీ. ఇది ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్న పార్లమెంట్లో ముమ్మడవరం లాస్ట్లో ఉంది. ఏ నాయకుడు లేకుండా, ఏ ఇన్ఛార్జ్ లేకుండా ఆల్రెడీ 13,000 సభ్యత్వాలు ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇది పర్సనల్ రిక్వెస్ట్గా రామచంద్ర గారికి చెప్పిన మాట మాకేం చెప్పారంటే, సార్ మీరందరూ కూడా గ్రామాలకి మీరు ఆ మండలాలకి వెళ్ళి ఆ మండల అధ్యక్షులు అయితే అక్కడ ఉన్న ప్రోటోకాల్ వాళ్ళని సాధకులతో అంతా మాట్లాడి ఈ ఏదైతే సభ్యత్వాల సంఖ్యని 25,000కు తీసుకెళ్లాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి మాటగా ఆయన పర్సనల్ రిక్వెస్ట్గా ఒక్కసారి సాధకుల్ని అక్కడ ఉన్న పెద్దల్ని ప్రోటోకాల్ మన నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడండి. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏదైతే ముమ్మడవరం కాన్స్టిట్యున్సీలో చెట్టుపల్జీలు, అలాగే ఫిషర్మెన్ అగ్రికుల క్షత్రియులు, అలాగే ఎస్సీ సోదరులు కూడా ఉన్నారు. ఆ గ్రామాలన్నింటిని కూడా యాక్టివేట్ చేయండి. ఒక్కసారి మన వాళ్ళందరితో కూడా మీరు
ప్రత్యేకంగా డిస్కస్ చేసి ప్రతి గ్రామంలో కూడా మీరు వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి నా సంవత్సర యూనియన్ కమిటీ సభ్యులు శ్రీ కల్వకుంట్ల తాతాజీ గారు, అదేవిధంగా ఆర్కుల ప్రవీణ్ గారు, ఈ ముగ్గురు కూడా పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం తీసుకోవడం జరిగింది. దానికి శక్తివంతులైన కృషి చేసిన ప్రతి ఒక్క జన సైనికుడు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్ గారు ప్రసాద్ గారు, అదేవిధంగా బాబురావు గారు, వీరిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఒక తాళదేవ్ మండలం సంబంధించినటువంటి జనసేన పార్టీ చెప్పడం జరిగింది. ఎప్పటికీ కూడా ఈ మండలంలో పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యతను తీసుకోవడం జరుగుతోంది. పార్టీ అంటే మీ వల్ల సాధ్యపడలేనిది మా వల్ల కాదు. కాకపోతే ఏంటంటే మీకు అండగా ఉండడం కోసం మాత్రమే పార్టీ మమ్మల్ని పంపించడం జరిగింది. కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నేను చెట్టుబల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఆనాడు ప్రజారాజ్యం పార్టీ నుంచి నేటి వరకు కూడా జనసేన పార్టీలో ఆనాడు ప్రజారాజ్యం పార్టీ కొనసాగుతూ ఉన్నాను. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మరలా ఒక చెట్టుబల్లి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ముమ్మడివరం నియోజకవర్గానికి 3-man కమిటీ సభ్యుడిగా రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఏదైతే 3-man కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి మా ముగ్గురిని కూడా మీరు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీ ఇచ్చినటువంటి 13,000 సభ్యత్వాలకు బదులుగా అత్యధిక స్థాయిలో అంటే 18 నుంచి 20,000 సభ్యత్వ నమోదుకి చేరే విధంగా మీరందరూ ప్రయత్నం చేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా క్షేత్రస్థాయిలో అనేక సమస్యలను చెప్పడం జరిగింది. అది ఇక్కడ ముఖ్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మనం మాట్లాడడానికి వచ్చాం కనుక అది కూడా మించినటువంటి క్షేత్రస్థాయి సమస్య ఏదైతే అది కూడా పార్టీ తీసుకెళ్ళడం కోసం ఆఖరి రోజున అంటే ఏదైతే సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత మరలా మీ యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో మీకు నివేదిక తయారు చేసి పార్టీ ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఏదేమైనా కానీ ఇంతకుముందు చెప్పినటువంటి పెద్దలు 5,000 పైచిలకు సభ్యత్వ నమోదుకి లక్ష్యంగా పనిచేయడానికి సిద్ధంగా అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ తెలియజేస్తాను. అలాగే తాళరేవు మండలం పేషెంట్ బాబు ఈరోజు మరి కార్యక్రమంలో భాగస్వామ్యం మన జంజీ గారికి జై గారికి అలాగే మా సోదరులు యూనియన్ కమిటీలో సభ్యులు మన కుమార్ గారికి, ప్రవీణ్ గారికి, ఇంకా ఇక్కడ ఉన్న ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక ఒకసారి తెలియజేస్తూ ఇక్కడ ఉన్న సాధకులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ చాలా సంతోషం. ఒక ఏదైతే ఈరోజు ఇక్కడ యూనియన్ కమిటీలో వేసి మమ్మల్ని ఇక్కడ పంపారో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీల్లో ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ మీదే మన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఇప్పుడు పట్టారు. ఇది పట్టడానికి కారణం మీరు సబ్జెక్టులు డ్రాప్ బ్యాక్లో ఉండటం ఆయనకెళ్ళి ఎంచేతంటే అది కూడా కొంచెం మంచిదే. ఇవాళ ముమ్మడివరం కాన్స్టిట్యున్సీలో ఆయనకి నోటీస్ కెళ్ళిలోకి 11,000లోనో 10,000లోనో ఉంది. ఇందులోకి ఎందుకు ఇలాగ అక్కడ ముమ్మడివరంలో తక్కువగా అవుతున్నాయి అన్నది ఆయన నోటీస్కి మన ఎవరైతే ఇప్పుడు మన అంబేద్కర్ జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారో మన తాలూరి రామ్ గారికి రామ్ తాలూరి గారికి ఇచ్చారు. రామ్ తాలూరి డైరెక్ట్గా నేరుగా మాతోటి సంప్రదించి మీ ముగ్గురిని అక్కడ చేస్తాం, ఒక్కసారి నేరుగా ప్రెసిడెంట్ గారే దీని మీద దృష్టి పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది. అందులో మేము ఇమీడియట్లీ నిన్న రావడం జరిగింది. నిన్న జరిగినప్పుడు మొత్తం నియోజకవర్గం మీద అందరూ వచ్చారు, విషయాలన్నీ మాట్లాడారు. ఇవాళ ఈ పార్టీలో ఉన్న నిబద్ధత కానీ ఈ పార్టీలో ఉన్న క్వాలిటీస్ కానీ బాగా లోతుగా గమనించిన వాళ్ళు అంటే లిమిటెడ్ నెంబర్సే. అంటే పవన్ కళ్యాణ్ గారు క్వాలిటీస్ ఏ ఉన్నాయో క్వాలిటీస్ ఏదో దగ్గరలో ఉన్న వాళ్ళే ఉంటాం మనం అందరం. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక నిజమైన క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్లో ఉన్న వాళ్ళే ఈ పార్టీలో సూట్ అవుతాం. అందరూ గమ్ముని సూట్ అవ్వలేరు. ఆయన క్వాలిటీస్ దగ్గరలో ఉన్న వాళ్ళే సెట్ అవుతాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా మనం చూస్తున్నాం. ఆయన ప్రతిపక్షంగా ఉండగా ఇది కరెక్టా అనే సందర్భాలు కూడా మనం ఉన్నాం. చెప్పుది చూపెట్టి చెప్పుచ్చి కొడతాను నా కొడకల్లారా అని చెప్పి చూడండి. అంటే కూడా ఒక పార్టీ అధినేత చెప్పు చూపెట్టొచ్చా? చెప్పు చూసి అలా చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఏంటని చెప్పేసి
మాట్లాడిన మాటలు ఉన్నాయి. అది కరెక్టా కాదా అని మనం కూడా ఇచ్చేసుకునే పరిస్థితి. ఆయన చేసిన నిబద్ధత, ఆయన చేస్తున్న పరిపాలన చూస్తే ప్రతిపక్షంలో ఉన్న మన నాయకుడి, పోరాటం చేసిన నాయకుడికి, ఈవేళ అధికారంలోకి వచ్చిన ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న నాయకుడికి ఎంత వేరియేషన్ ఉందో ఒకసారి మిమ్మల్ని అందరినీ గమనించమంటున్నాం. ఎక్కడా కూడా ఏ రోజు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నిమిషం కూడా సొంతం కానీ, సొంత ప్రయోజనాలకు కానీ, ఒక పార్టీని హైప్ చేయడానికి కానీ, ఇంకో దానికి కానీ ఎక్కడా వాడలేదు ఆయన. ఈ రోజు వరకు కూడా ఎవరైతే ఓట్లేసి నమ్ముకుని ప్రజలు ఉన్నారో, 10 సంవత్సరాలు నన్ను నమ్ముకుని వేలాది పిలిపిస్తే వేలాదిగా నా ఎంట రోడ్ల మీద పడి నా ఎంట తిరిగారో, జేబులో 10 రూపాయలు అంటే 10 రూపాయలు, 100 రూపాయలు అంటే 100 రూపాయలు, విజయవాడలో మీటింగ్ అంటే, వైజాగ్లో మీటింగ్ అంటే, బస్సులు ఉంటే బస్సులు ఎక్కి నాకు సపోర్ట్ చేసి ఇవాళ నన్ను ఈ రోజుని డిప్యూటీ సీఎంగా నిలబెట్టారు. వీళ్ళందరికీ ఇవాళ నాకు అధికారం చేతికి వచ్చింది, వీళ్ళందరికీ నేనేం చేయగలను అనే ఉద్దేశంతో ఇవాళ సరిగ్గా మరి 20 నెలలు అవుతుందేమో, 20 నెలల్లో కూడా ఎక్కడ అలిపి రాకుండా ఒక్క లెక్కన పోరాడుతున్నాడు అనే మాటలు మాట్లాడాడు. అంటే సినిమా డైలాగ్లో అక్కడ ఆ డైరెక్టర్ చెప్పించేటప్పుడు ఆ డైలాగ్ కాదు, నిజంగా ఆయన మాట్లాడిన డైలాగ్లో వాస్తవంగా రాజకీయంగా జరుగుతున్న చూపెట్టైనా ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అన్నాడో, గాఢంధకారం చీకటై అసలే గతుకుల రోడ్డు, దీపం కూడా లేదన్న గ్రామాలకు వెళ్ళి గతుకుల రోడ్డుని సాఫీ రోడ్లు వేయించి, కొండల ప్రాంతంలో చీకటిగా ఉన్న చోట దీపం కూడా చేతులు లేని చోట కరెంట్ లైన్ వేయించి చేశాడంటే ఆయన మాట ఏదైతే మాట్లాడాడో మాటని ఏ రకంగా చేసుకొస్తున్నాడో, అంటే ఎంత లోతైన ఆలోచన ఉంది అతనికి. ఆయన మాట్లాడే మాటలు ఎంత లోతుగా ఉంటాయి అన్నది ప్రతి ఒక్కరు గమనించాలి. దయచేసి అలాంటి లీడర్ వెనకాల మనం పనిచేస్తున్నందుకు నిజంగా నాయకుడు మన మీద ఎన్నో నమ్మకాలతో పెట్టుకుని ఎలా కార్యకర్తలకు భరోసా కావాలి అనే ఏ పార్టీ అయినా ఎప్పుడైనా సభ్యతలో చూసిందా? ఇన్నాళ్ళు స్వతంత్రం వచ్చినాళ్ళు అయింది, ఏ పార్టీ అయినా సభ్యత నమోదు చేసిన తర్వాత ఈ కార్యకర్త వీడు నాకు కూడా జెండా పట్టుకు తిరుగుతున్నాడు, రేత్రానికి పగలనగా ఏమైనా జరుగుతుంది వీడికి భరోసా అయ్యేంటే ఎప్పుడైనా ఏ పార్టీ అయినా చూసిందా? ఇవాళ జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఇంతమంది జాయిన్ అవుతున్న తర్వాత వీళ్ళకేదో కావాలి, వీళ్ళకేదో చెయ్యాలి, వీళ్ళు నన్ను నమ్ముకుని రోడ్లనక రప్పలనక తిరుగుతున్నారు, వీళ్ళకి కాలో చేయి జరిగితే ఏంటి, వీళ్ళ మనుషులే ఇదవుతే ఏంటి, వీళ్ళ వెనకాల కుటుంబాలు ఏమైపోతాయి అని చూసి ఇవాళ సభ్యత్వం అనే ఒక సిద్ధంగా ఇంటికి వెళ్ళాలి. ఏదన్నా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ ఇంకోటి అయ్యి గమ్ముని కాలో చేయి జరిగితే అది మెడికల్ రిపోర్ట్గా అడిగి 1,10,000 లేకపోతే 50,000 మెడికల్ రిపోర్ట్గా అడిగి ఇంటికి కుటుంబానికి చేరాలనే దుర్బలంతో మరి ఈ సభ్యతలు పెట్టి దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టి కార్యకర్తల భరోసా ఇచ్చిన పార్టీ ఏమైనా ఉందంటే అది జనసేన పార్టీ అని చెప్పడానికి ఎటువంటి సందేహం. తెలుగుదేశం పార్టీ 100 రూపాయలు పెట్టింది, కానీ యాక్సిడెంట్కి ఏదైనా జరిగితే క్లెయిమ్ ఉండదు. ఏదైనా మనిషి పోతే 2 లక్షల రూపాయలు రావచ్చు, 100 రూపాయలకి 5 లక్షల రూపాయలు రావచ్చు, కానీ ఆ వచ్చిన డబ్బు చూడడం ఎవరైతే వచ్చిందో వెనకాల పని చేస్తుంది. కానీ ఇక్కడ మనిషి బతుకుండగానే ఆడికి కాలు జరిగితే మన జనసేన పార్టీ నుంచి 2,50,000 రూపాయల దాకా కూడా మొన్న ఏ గ్రామం అయిపోవాలి ఏదో 2,50,000 ఇచ్చారు. అక్కడ ఏంటండి ఏదో వాళ్ళకి ఫ్యాక్చర్ అవుతే 2,50,000 ఇచ్చారు. ఆ 2,000 నా కుటుంబానికి వచ్చింది నాని ఆ మనిషి చూశాడు. పార్టీ నుంచి 400 రూపాయల సభ్యత 2,50,000 అలాగా బట్టి పార్టీ చేస్తుంది. ఈ 400 రూపాయల సభ్యతానికి దయచేసి పార్టీ అందరికీ చెప్పాలి. ఈ 400 సభ్యతలతోటి మనకు చిన్న చిటుకు జరిగినా సరే భరోసా ఉంటుంది. మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నాను, కంపల్సరీ ఏదైతే క్లెయిమ్ ఉందో ఆ క్లెయిమ్ మాత్రం యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు పోలీస్ కేసు పెట్టాలి, హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఎమ్మెల్సీకి పంపాలి, మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలి. మెడికల్ రిపోర్ట్ పార్టీ పైన ఆధార్ కార్డులు ఏముందో ఆ మెడికల్ రిపోర్ట్ ఆడిపోయినే రావాలి. వచ్చిన తర్వాత మన క్లెయిమ్ పెడితే కంపల్సరీగా వచ్చి తీరుతుంది. ఐటీఐగా రిపోర్ట్ అని చెప్తే ఐటీఐ చేస్తారు. కానీ హాస్పిటల్లో బిల్లు ఒకటి, ఆధార్ కార్డులో ఉన్నది ఒకటి, ఇవ్వటి అయితే కొంచెం ప్రాబ్లం. అంటే ఫ్రాడ్ కూడా జరుగుతుంది దీనిలో. దాని మీద యాక్సిడెంట్ జరిగినోడు కూడా ఫ్రాడ్ చేసి బిల్లులు తీసుకున్నారు. దాని మీద పార్టీ నోటీసులు ఉన్న మూల కొంచెం వీటి మీద బాగా నిఘా పెడుతున్నారు. అంటే డబ్బు ఒరిజినల్గా ప్రమాదం జరిగినోడికి వెళ్తే గొడవలేదు, కొంత అన్ని చోట్ల వేరేయటానికి కొంచెం టైం పడుతుంది. దయచేసి ఆ రకంగా పార్టీ మీద దృష్టి పెట్టి చేస్తుంది. మనందరం కూడా ఏదైతే మన మీద మరి పెట్టి మమ్మల్ని అందరినీ పంపించేశారో ఈ సభ్యతలు మరి కాస్త పెంచి మమ్మల్ని అందరం కొంచెం సపోర్ట్ చేసి ఇచ్చేస్తే నేరుగా ఏదైతే 500, 1000 చేరిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రేపు రాబోయే రోజుల్లో మేము అంటే మీకు మాట ఇవ్వట్లేదు కానీ మేము ప్రయత్నం చేసి 3 మెన్ కమిటీని మేము ఇప్పుడు ఆలోచించేది 1000కి దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ కాన్సెన్స్లు ఉంటే వీళ్ళని మేము నేరుగా రామ్ గారితో మాట్లాడి పేషెంట్ గారితో కూడా వీళ్ళకి ఒక సాల్వ్ అనేది ఏంటన్నా కప్పించే వాతావరణం చెయ్యాలి. గుర్తింపు అంటే
మా ఇక్కడ మేము వచ్చి మీతోటి ప్రెసిడెంట్ గారు పిలిపించాలి ఇష్టంతో జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై జనసేన. జై జనసేన. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యతల నమోదు కార్యక్రమం డేటు పొడిగించడం కారణంగా మరి ఇంకా సభ్యతల్ని బలోపేతం చేయాలని, సభ్యతలు ఇంకా పెంచాలని చెప్పేసి మరి ముమ్మిడివరం నియోజకవర్గంలో పార్టీ 3-man కమిటీ వేయడం జరిగింది. నన్ను వాసనెట్ కుమార్ గారిని, ఆకుల ప్రవీణ్ గారిని మరి ముమ్మిడివరం కాన్ఫరెన్స్లో 3-man కమిటీలోని మమ్మల్ని సభ్యులుగా వేసి కొంచెం అక్కడ సభ్యతల్ని దిశగా ఆ పార్టీలో పనిచేయాలని చెప్పేసి మమ్మల్ని పంపడం జరిగింది. అలాగే ఈరోజు తాళరేవు మండలంలో మరి పెద్దలు బాబురావు గారు, మండల ప్రెసిడెంట్ బాబురావు గారు, డాక్టర్ రుద్ర గారు, మరి జై మన ముత్యాల జై గారు, వీళ్ళందరూ సమక్షంలో మరి ఈరోజు ఇక్కడ తాళరేవులో మీటింగ్ వేసుకుని మరి సాధకులందరినీ కూడా యాక్టివేట్ చేసి తమ తమ జాయినింగ్లు ఏమున్నాయో అన్నీ కూడా పెంచి వ్యవహారం చేయాలని చెప్పడం జరిగింది. జనసేనలో సభ్యత్వంతో వాళ్ళ కుటుంబాలకు కానీ అన్నిటికీ భరోసా ఉంటుందని చెప్పేసి పక్కాగా మరి గతం నుంచి కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారులు రాకముందు కూడా 30 కోట్ల రూపాయల దాకా పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ 30 కోట్ల రూపాయలు సుమారు 57 కోట్లు సుమారు మరి క్లెయిమ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు ప్రజలకి ఏదైతే కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ 5 లక్షల రూపాయలు కానీ, 2 లక్షలు కానీ, 1,00,000 కానీ, 50,000 కానీ పార్టీలో మరి చిన్న కార్యకర్తగా నుంచి చిన్నది జరిగినా సరే వాళ్ళందరికీ కూడా పార్టీ ఎన్ముఖంగా ఉండి సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా కష్టం జరిగితే పార్టీ ఆదుకుందని చెప్పేసి తెలియజేస్తూ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పార్టీ సభ్యతలను పెంచే దిశగా మేము అడుగులేస్తాం. దానికి కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ, సాధకులు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీమతి నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులైనటువంటి 1985-86 10th క్లాస్ బ్యాచ్ మిత్రులందరూ కలిసి గోల్డెన్ గ్రూప్గా పెట్టుకుని ఈ రోజుకి 3 సంవత్సరాలైన సందర్భంగా 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా ఈ స్కూల్లో చేయడం జరిగింది. దీనికి దూర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా హాజరవడం జరిగింది. మేము ఈ స్కూల్లో చదువుకున్నందుకు గాను ఈ స్కూల్కి మాకు చేతనైనంతగా గతంలో ఒక 4 లక్షల రూపాయలు వెచ్చించి ఎదుర్కొన్న ముఖద్వారము, అలాగే స్కూల్ పిల్లలకి సైకిల్ స్టాండు, అలాగే ఒక బిల్డింగ్కి ఐరన్ గ్రిల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు ఈ స్కూల్కి ఏదైనా అవసరమైనా మా గ్రూప్ తరపున, గోల్డెన్ గ్రూప్ తరపున అందరం చర్చించుకుని స్కూలు అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పుర ప్రముఖులైనటువంటి పొగరు విష్ణు గారు ఈ మధ్యకాలంలో మా గ్రూప్ సభ్యులను కలిసి ఒక విషయం మా ముందుంచారు. అదేమిటనగా ఈ స్కూలు స్థాపించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని కలపాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో కార్తీక మాసం చివరి రోజుల్లో మెగా విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికి ప్రతి సంవత్సరం యొక్క చదివినటువంటి విద్యార్థులు కూడా సమీకరించి చాలా భారీ ఎత్తున, అంటే కొన్ని లక్షల మంది చదివినటువంటి స్కూల్లో ఇప్పుడు ఎంతమంది అందుబాటులో ఉన్నారు, ఏ సంవత్సరం ఉన్నారు, ప్రతి బ్యాచ్ తరపున ఒక 4గురిని గ్రూపులో యాక్టివ్ మెంబర్స్ని తీసుకుని మా పెద్దవారు, మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మాకంటే జూనియర్స్ ఉన్నారు, అలాగే డైమండ్ గ్రూప్ అని మా సామా ప్రకాష్ గారి బ్యాచ్, అలాగే దున్నా జనార్దన్ రావు గారి బ్యాచ్, ఇట్లాంటి పెద్ద ప్రముఖుల యొక్క గ్రూపులు అందరూ కూడా ఇక్కడ చదువుకుని ఉన్నారు. వీళ్ళందరినీ సమీకరించి ఒక మెగా సమ్మేళనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశం, ఆ తీర్మానం కూడా మా తరపున, మా గోల్డెన్ గ్రూప్ తరపున తీసుకోవడం జరిగింది. ఈ విషయమై ఇప్పటి నుంచి కూడా మేము ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగి దీనిని
రాబోయే కార్తీక మాసంలో మన హై స్కూల్ ప్రాంగణంలో భారీ ఎత్తున చేసేలాగా, అలాగే స్కూల్కి కావాల్సినటువంటి సదుపాయాల విషయంలో కూడా అందరూ ముందుకు వస్తామని మాట్లాడడం జరిగింది. అలాగే ఈ స్థలదాతలను కూడా రాబోయే రోజుల్లోనే కాదు, గతంలోనే కాదు విస్మరించడం జరిగింది. ఇంత గొప్ప అవకాశాన్ని విద్యాదానం చేసినటువంటి వారిని విస్మరించడం చాలా దురదృష్టకరం. వారిని కూడా ఈ సందర్భంగా ఆహ్వానించి ఆ మెగా క్యాంపులో వారిని కూడా సత్కరించాలనే ఉద్దేశంలో ఉన్నారు అందరూ. ఇదంతా కూడా మాకంటే ముందు చదివిన విద్యార్థుల యొక్క ఆశీస్సులతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఎక్కువ మంది ఉన్నారు.